బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లా కోడుమూరులోని కొత్తపేట వీధిలో దొంగలు హల్చల్ చేశారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో కొత్తపేట వీధిలో రెక్కి నిర్వహించారు. ఎల్లప్ప అనే వ్యక్తి ఇంటికి తాళం వేసి ఉండగా ఆ ఇంట్లోకి చొరబడి 5,000 రూపాయల నగదు, బంగారపు చెవిదిద్దులు దోచుకు వెళ్లారు. సీసీ కెమెరాలో దృశ్యాలు నమోదయ్యాయి. బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. మురళీకృష్ణ, చెప్పండి, ఘటన ఎప్పుడు జరిగింది, ఏ ప్రాంతంలో జరిగింది, అసలు దొంగలు ఎంతమంది ఉన్నట్లు స్థానికులు చెప్తున్నారు? కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలోని కోడుమూరు పట్టణంలో దొంగలు హల్చల్ చేస్తా ఉన్నారు. వరుసగా తాళం వేసిన ఇండ్లను టార్గెట్ గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇవాళ అర్ధరాత్రి సమయం దాదాపు 2:30 నుంచి 4:30 ప్రాంతంలో ఈ వీధిలో ఏదైతే కొత్తపేట వీధిలో రెక్కి నిర్వహించి తాళం వేసినటువంటి ఎల్లప్ప అనే ఇంటిని టార్గెట్ చేసుకొని ఆ ఇంటి తాళంని రాడ్డుతో పగలగొట్టి ఆ ఇంట్లో ఉన్నటువంటి 5,000 రూపాయల నగదుతో పాటు ఆ బంగారు చెవిదిద్దులు కూడా ఎత్తుకెళ్ళినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యి బాధితుడు ఊరు నుంచి ఇంటికి వచ్చిన నేపథ్యంలో తాళం వేసిన ఇంటి ఇల్లు తలుపులు తెరిచుండడంతో ఒకసారిగా షాక్ గురై లోపల వెళ్లి చూసేసరికి మొత్తం కూడా అంతా చిందరవందరగా పడి ఉండడంతో దొంగతనం జరిగినట్లుగా భావించి ఇంట్లో వెతికి చూస్తే నగదుతో పాటు బంగారు కూడా మాయమైనట్లుగా గుర్తించి పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసును ఎల్లపై ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే రకంగానే గత 4 రోజుల క్రితమే పట్టపగలే అదే వీధిలోనే ఒక ఇస్త్రీ దుకాణంలో ఇస్త్రీ పెట్టెను సైతం ఎత్తుకెళ్లారు ఈ రకంగానే దొంగలు. ఈ రకంగా పట్టపగలు కూడా దొంగలు ఏదైతే ఈ వీధుల్లో ఎవరు లేని సమయం చూసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారు. చిన్న చిన్న వస్తువుల దగ్గర నుంచి కూడా ఎత్తుకెళ్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే కోడుమూరు పట్టణంలో ప్రజలంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ దొంగలు ఏ టైంలో వస్తారనేది గమనించి పోలీసులకు సమాచారం అందించాలని చెప్పి కూడా పోలీసులు సూచిస్తున్నారు. అయితే అప్రమత్తంగా ఉండాలి. దొంగల పట్ల ఎవరు ఏ రకంగా దొంగలు మామూలు మనుషులాగా తిరిగి ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతుంటారు కాబట్టి అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు గమనిస్తూ తమకు సమాచారం అందించాలని చెప్పి కూడా పోలీసులు సూచిస్తున్నారు. ఇదే రకంగానే మరొక వ్యక్తి ఇంట్లో కూడా పెళ్లి కోసమని దాచుకుంటున్నటువంటి డబ్బు, బంగారాన్ని కూడా అపహరించినటువంటి సంఘటన గత నెలలో చోటు చేసుకుంది. ఈ రకంగా వరుస దొంగతనాలు కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలోని కోడుమూరు పట్టణ ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ.